హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజు మన సాయి సమర్థుల నుండి ఒక మంచి మాటను తెలుసుకుందాం. సద్గురువుల మాటలు వినడమే మన జీవితానికి గొప్ప అదృష్టం. సద్గురువులు మాత్రమే మనకు కలిగిన కష్టాలను మన నుంచి దూరం చేసి మనం కోరుకున్న వాటిని పొందేలాగా చేయగలరు. కనుక సద్గురువుల మాటలు విని వారి మార్గంలో నడిచేందుకు మన సాయి సమర్థులు చెప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క వేదవాక్కుగా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, మనకు ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మనం సమస్యల్లో ఉన్నప్పుడు బాబాగారు చెప్పే ప్రతి మాట మనకు అమృత జల్లులాగా ఉపయోగపడతాయి. బాబాగారి మాటలు విన్నప్పుడు మనకు ప్రాణం తిరిగి వచ్చినట్లుగా, మనం కోరుకున్నవి మనకు దగ్గరైనంత సంతోషం కలుగుతుంది మన సాయి తండ్రి మాటలు వింటే. ఇప్పుడు బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను ఆ తండ్రి మాటల ద్వారానే విని తెలుసుకుందాం. తల్లి, నీ కన్నీరు తుడుచుకొని నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా ఆలకించు. నీకు తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందం కలుగుతుంది. బిడ్డ, నీ జీవితంలో నీకు ఇవ్వవలసిన వాటిని నేను ముందుగానే నిర్ణయించి ఉంచాను. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. తల్లి, నీ జీవితంలో జరుగుతున్న వాటికి నీ కర్మ ఫలితమే కారణమని నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఇంకా బాధ అనేదే ఉండదు. నీకు కావాల్సిన ప్రతి విషయము, అంటే నీ చదువు, ఉద్యోగము, నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నీ వివాహము, నీ భర్తతో సంతోషకరమైన జీవితము, బిడ్డలు, ఇలా ఏదైనా నీకోసం ముందుగానే నిర్ణయించబడి ఉన్నది. ఇలా నీకోసం నిర్ణయించబడిన వాటిని నువ్వు పొందడానికి కొద్ది కాలం ఓర్పు, సహనంతో నువ్వు ఎదురు చూడవలసి ఉన్నది. అలాగే నువ్వు కావాలి అన్నా వద్దు అన్నా నీకోసం ఎంచి ఉన్నవి నిన్ను వచ్చి చేరతాయి. వాటిని నువ్వు తీసుకొని తీరవలసిందే. ఎందుకంటే తల్లి, ఇది విధి నిర్ణయం. విధి నిర్ణయాన్ని ఎవ్వరు ఎప్పుడు దాటి వెళ్ళలేరు. తల్లి, విధి నిర్ణయాన్ని తప్పించుకోవటం దేవతలకు కూడా సాధ్యం కాదు. బిడ్డ, ఇది నీకు నీ తండ్రి చెప్పే సత్యమైన జీవిత సందేశం అని ఈరోజు బాబాగారు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. మన జీవితంలో అన్నీ కూడా మనం కోరుకున్నట్లుగా జరగవు. కొన్ని మనం అనుకోనివి, ఊహించనివే మన జీవితంలో జరుగుతాయి. మనకు నచ్చినవి, మంచివి జరిగినప్పుడు వాటిని మనం అదృష్టంగా భావిస్తాం. మనకు నచ్చనివి జరిగినప్పుడు నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతాం. అయితే మన జీవితంలో ఏది మనకు జరుగుతుందో అది అంతా కర్మ ఫలితం వలన భగవంతుడు ముందుగానే నిర్ణయించి ఉంచుతాడు. అయితే మన కర్మ ఫలితంలోని చెడు ఫలితాన్ని మన నుంచి దూరం చేసి మనం కోరుకున్న వాటిని అనుగ్రహించగలిగే శక్తి గురువుకు మాత్రమే ఉన్నది. బాబాగారిపై భక్తి, శ్రద్ధలతో, నమ్మకంతో మనం ఏది కోరుకుంటామో అది మన జీవితంలో జరుగుతుంది అని ఒక చక్కని కథ రూపంలో బాబాగారు మనతో చెప్తున్నారు. బాబాగారు మనకు చెప్తున్న ఈ సందేశంలోని పరమార్థమేమిటో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం కాంచనపురం అనే నగరాన్ని సుదర్శనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. సుదర్శనుడు ఒక గొప్ప చక్రవర్తితో పాటు అతనికి దయాగుణం కూడా ఎక్కువగా ఉండేది. తన దగ్గరకు వచ్చే ప్రజలకు కానీ, పండితులకు కానీ, ఎవరికైనా కూడా అతను తన వంతు సహాయంగా
వారి అవసరాలను తెలుసుకుని వాటికి తగినట్లుగా 1,00,000 వరహాలనైనా ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. అయితే ఆ నగరంలోనే ఒక నిరుపేద కుటుంబానికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఎంతో దైవభక్తి. తన భార్య ఎన్నోసార్లు మహారాజు దగ్గరకు వెళ్ళి వాళ్ళ పరిస్థితిని చెప్పి ఏదైనా సాయం పొందమని చెప్పేది. అయితే శంకరయ్యకు మాత్రం మహారాజును యాచించటం కొంచెం కూడా ఇష్టం లేదు. అందుకోసం తనకు వచ్చిన కర్ర విద్యను విలువిద్యను చూసైనా మహారాజు తనను ఉద్యోగంలో ఉంచుకొని తనకు కొంత ధనాన్ని ఇస్తాడేమోననుకుని ఎన్నోసార్లు మహారాజును కలిసేందుకు రాజ అంతఃపురం వరకు కూడా వెళ్ళి మహారాజును కలవకుండానే వెనుతిరిగి వచ్చేసేవాడు. అయితే ఒకసారి మాత్రం అతనికి ఒక ఆలోచన వస్తుంది. తను రాజుగారి దగ్గరకు వెళ్ళి మహారాజుకు కనపడేలాగా దూరంగా రాజ అంతఃపురం ఎదురుగానే ప్రతినిత్యము కూర్చొని వస్తుండేవాడు. మహారాజు సుదర్శనుడు కూడా శంకరయ్యను ఎన్నోసార్లు చూస్తాడు. కానీ శంకరయ్య అక్కడ ఎందుకు కూర్చున్నాడో ఏ రోజు కూడా అడగడు. ఒకరోజు మహారాజు వేట కోసం అడవికి బయలుదేరుతాడు. అతని వెనకాల చాలామంది సైన్యం కూడా వెళతారు. వాళ్లతో పాటు శంకరయ్య కూడా వెళుతుంటాడు. అది చూసిన మహారాజు శంకరయ్య అలా ఎందుకు వస్తున్నాడో అప్పుడు కూడా అడగడు. అయితే వేట మధ్యలో మహారాజు వేటాడుతున్న సమయంలో శంకరయ్య ఎంతో ధైర్యంగా వన్యమృగాల దగ్గరకు వెళ్ళి మరి వాటిని తన చేతుల్లో ఉన్న కర్రతోనే కొట్టి చంపేస్తుంటాడు. అది చూసిన మహారాజుకు ఎంతో ఆశ్చర్యము, అతని సాహసానికి ఎంతో ఆనందము కలుగుతుంది. శంకరయ్య చాలా గొప్ప సాహసి అని వాళ్ళు అందరూ దూరంగా ఉండి వాటిపైన బాణాలు వేస్తుంటే శంకరయ్య మాత్రం దగ్గరగా వెళ్ళి వాటిని చంపుతున్నాడని మహారాజు అతడిని చూసి ఎంతో మురిసిపోతాడు. కానీ అప్పటికి కూడా శంకరయ్యకు ఏమి కావాలో మహారాజు మాత్రం తెలుసుకోడు. శంకరయ్య కూడా తను ఎందుకు వచ్చాడో ఏ పని మీద వచ్చాడో మహారాజును కలిసి మహారాజుకు మాత్రం చెప్పడు. కొన్నాళ్లకు కాంచనపురం మీదకు కళింగరాజు యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధానికి సైన్యము మహారాజు వెళుతుంటే వాళ్లతో పాటు శంకరయ్య కూడా వెళతాడు. అక్కడ సుదర్శనుడి సైనికుల కంటే కూడా శంకరయ్య ఎంతో ధైర్యంగా తన దగ్గర ఉన్న కర్రతో ఎదుట ఉన్న సైనికుల చేతుల్లో నుంచి వారి కత్తులను విల్లులను వారి దగ్గర నుంచి దూరంగా లాగిపడేయటమే కాకుండా వారి తలలు పగలకొట్టి ఎంతో చాకచక్యంగా యుద్ధం చేస్తుంటాడు. అది చూసిన మహారాజు అతని తెలివితేటలకు అతని ధైర్యానికి ఎంతో సంతోషపడతాడు. కానీ ఆ క్షణంలో కూడా శంకరయ్యకు ఏం కావాలో మహారాజు అడిగి తెలుసుకోడు. శంకరయ్య కూడా తనకు ఏం కావాలో మహారాజుతో చెప్పడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ప్రతినిత్యము శంకరయ్య అక్కడకు వచ్చి కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోవటం చూసిన మహారాజు అసలు శంకరయ్య ఎవరో, అక్కడకు అలా వచ్చి ఎందుకు కూర్చుంటున్నాడో, అతనికి ఏమి కావాలని కోరుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్న మహారాజు తన దగ్గర ఉండే సైనికులలో ఒకరికి ఆ విషయాన్ని చెప్పి రహస్యంగా శంకరయ్య విషయాలను తెలుసుకురమ్మనమని చెప్తాడు. శంకరయ్య పూర్తి విషయాలను తెలుసుకుని మహారాజుకు వచ్చి భటుడు ఆ విషయాన్ని చెప్తాడు. దాంతో మహారాజుకు ఇన్నాళ్ళు అతను దేనికోసం వస్తున్నాడో నేను ఒక్కసారైనా పిలిచి ఇలా ఎందుకు కనుక్కోలేదని అతనికి మొదట సిగ్గనిపిస్తుంది. కానీ అతని కర్మ ఫలితం వలనే నేను ఈ విధంగా ప్రవర్తించి ఉంటాను. లేకపోతే ఎంతోమందికి సహాయం చేసిన నేను శంకరయ్యకు ఎందుకు సహాయం చేయలేకపోయాను? శంకరయ్య కూడా వచ్చి నన్ను ఎందుకు ఈ విధంగా కలుసుకొని అడగలేకపోయాడు? ఎన్నోసార్లు యుద్ధంలో సహాయం చేశాడు, వేటలో కూడా నాకు సహాయం చేశాడు. కానీ అటువంటి శంకరయ్య నన్ను వచ్చి ఎందుకు అడగలేదు? ఇప్పుడు శంకరయ్యను పిలిచి అతనికి నేను ఏదైనా ఇవ్వాలి. అలా అతనికి నేను ఏమైనా ఇస్తే తీసుకుంటాడో లేదో అనే అనుమానంతో తన అనుమానాలను విషయాలను అన్నిటినీ కూడా మంత్రితో చెప్తాడు. మంత్రి మహారాజు మాటలు విని మీరు అనుకుంటున్నట్లు శంకరయ్యకు యుద్ధ సమయంలో పిలిచి ఇస్తే ఏదైనా తీసుకునేవాడేమో, ఇప్పుడు ఇస్తే అతను ఊరికినే తీసుకోడు. అయితే శంకరయ్య గొప్ప పండితుడు కూడా. అతడిని పిలిచి పాండిత్యంలో ఏవైనా విషయాలను తెలుసుకొని అతనికి ధన సహాయం చెయ్యమని మహారాజుతో చెప్తాడు. అయితే మంత్రి మాటలు విన్న మహారాజు ఇప్పటికైనా అతనికి లక్ష్మీ అనుగ్రహం ఉన్నదో లేదో మీరు చెప్పినట్లుగా అతడిని పిలిచి
అతనికి నేను ధన సహాయం చేస్తాను అని చెప్పి మహారాజు శంకరయ్యను పిలిపించి అతను చదువుకున్న విద్యకు తగినట్లుగా ఒక మంచి పద్యాన్ని చెప్పమని కోరతాడు. శంకరయ్య కూడా ఎంతో తెలివిగా ఒక గొప్ప పద్యాన్ని చెప్తాడు. సముద్రంలో నీరు ఉన్నప్పటికీ నదులన్నీ కూడా నీరు సముద్రానికే ఇస్తాయి. ప్రజలకు అవసరమైన చెరువులకు కానీ పిల్లకాలవల్లో కానీ నీరు నిలబడదని, ఎంత ఉన్నా సముద్రానికే నీరు చేరినట్లు ధనమంతా కూడా ధనికుల దగ్గరకే చేరుతుందని, లేనివాడి దగ్గర ఏమీ ఉండదు అన్నట్లుగా ఒక పద్యాన్ని చెప్తాడు. ఆ పద్యం విన్న మహారాజు ఎంతో సంతోషంగా ఒక గొప్ప పద్యము చెప్పాడని శంకరయ్యను మెచ్చుకుంటూ శంకరయ్యను దగ్గరకు పిలిచి ఒక మాది ఫలాన్ని అతని చేతుల్లో పెడతాడు. అయితే ఆ ఫలం లోపల వజ్రాలను రత్నాలను పెట్టి ఆ ఫలాన్ని అతని చేతుల్లో పెడతాడు. ఆ విషయం తెలియని శంకరయ్య తనకు మహారాజు ఆ ఒక్క ఫలం ఇచ్చాడని, అది దేనికి ఉపయోగపడదని అనుకుంటూ బయటకు వస్తున్న శంకరయ్యకు ఒక కవి కనిపిస్తాడు. మహారాజు అతనికి ఇచ్చిన ఫలాన్ని శంకరయ్య ఆ కవికి ఇచ్చి కవి ఇచ్చిన సేలవాను తీసుకొని వెళ్ళిపోతాడు. దాన్ని వేరే వాళ్లకు అమ్మగా వచ్చిన ధనంతో పూటకోళ్ళ అమ్మ ఇంటి దగ్గర భోజనం చేసి మళ్ళీ తిరిగి ఆ అరుగు మీదే కూర్చుంటాడు. అయితే కవి మహారాజు దగ్గరకు వచ్చి తనకు వచ్చిన విద్యలను మహారాజు దగ్గర చెప్పి అతను ఇచ్చే ధనాన్ని పుచ్చుకుంటూ మహారాజు కోసం అతను కూడా ఒక చిరు కానుకను తెచ్చానని ఆ మాది ఫలాన్ని అతనికి ఇస్తాడు. ఆ ఫలాన్ని చూస్తున్న మహారాజుకు ఆ ఫలం తనే శంకరయ్యకు ఇచ్చిన ఫలమని అనిపించి ఈ ఫలం ఎక్కడదని కవిని అడుగుతాడు. కవి ఉన్న విషయాన్ని దాచకుండా మహారాజుతో చెప్తాడు. మహారాజుకు ఈ ఫలం తాను శంకరయ్యకు ఇచ్చిందని అర్థమయ్యి ఆ ఫలాన్ని పక్కన ఉంచి కవిని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరుసటి రోజును కూడా శంకరయ్యను పిలిచి అదే విధంగా ఆ పద్యాన్ని తెప్పించుకొని ఆ ఫలాన్ని మళ్ళీ శంకరయ్య చేతుల్లోనే పెడతాడు. శంకరయ్య ఆ మాది ఫలాన్ని తీసుకుని వెడుతున్న సమయంలో మహారాజు దగ్గరకు కప్పం కట్టేందుకు ఒక సామంతరాజు వస్తుంటాడు. అతను మహారాజు దగ్గరకు ఫలాలను తీసుకురావటం మర్చిపోయిన విషయాన్ని తన సైనికులతో చర్చిస్తున్న సమయంలో అటుగా వెళుతున్న శంకరయ్య ఆ మాటలు విని ఆ మాది ఫలాన్ని ఆ మహారాజుకు ఇస్తాడు. అది చూసిన ఆ సామంతరాజు తనకు ఆ ఫలం దైవానుగ్రహం వలనే లభించిందని, ఆ సమయంలో అతను ఇచ్చి తనను ఆదుకున్నాడని తను చిరుకానుకగా ఒక బంగారు కాసును శంకరయ్యకు ఇస్తాడు. ఆ ఫలాన్ని తీసుకొని మహారాజు దగ్గరకు వెళ్ళి కప్పాన్ని కట్టిన సామంతరాజు చిరుకానుకగా సుదర్శనుడికి ఆ మాది ఫలాన్ని ఇస్తాడు. మాది ఫలం చూసిన సుదర్శనుడు ఆ ఫలం ఎక్కడదని అడిగినప్పుడు సామంతరాజు జరిగిన అన్ని విషయాలను దాచకుండా మహారాజుతో చెప్తాడు. మహారాజు అన్ని విషయాలను విని అతడిని అదృష్టలక్ష్మి వరించలేదని అనుకొని ఆ ఫలాన్ని తనతోనే ఉంచుకొని మరుసటి రోజు మళ్ళీ పిలిచి అతని చేత ఆ పద్యాన్ని చెప్పించుకుంటూ ఈ రోజైనా అతన్ని ఆ అదృష్టలక్ష్మి వరించి ఈ ఫలంలో నేను ఏమి పెట్టానో చూస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఆ ఫలాన్ని శంకరయ్యకు ఇస్తాడు. శంకరయ్య ఆ ఫలం తీసుకొని వెళుతూ మహారాజు మళ్ళీ తనకు అదే ఫలం ఇచ్చాడని, ఆ ఫలం వలన తనకు ఎటువంటి ఉపయోగము లేదని, కనీసం రాజాస్థానంలో తనకు ఒక చిన్న ఉద్యోగం లభించిన తన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని అనుకుంటూ అటుగా వెళుతున్న రాజనర్తకికి ఆ ఫలాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ రాజనర్తకి మహారాజు దగ్గరకు వచ్చి నృత్యం చేసి మహారాజు ఇచ్చే బంగారు కాసులను తీసుకుంటూ మహారాజు గారి కోసం ఈ నర్తకి తెచ్చిన చిరుకానుక అంటూ ఆ ఫలాన్ని అతని చేతుల్లో పెడుతుంది. మహారాజు ఆ ఫలాన్ని చూస్తూ నర్తకికి ఆ ఫలం ఎక్కడదని అడిగినప్పుడు ఆమె జరిగిన విషయాలను అతనితో చెప్తుంది. మహారాజు మంత్రి ఇద్దరూ కూడా మనం ఎంత ప్రయత్నించినా అతనికి అదృష్టలక్ష్మి వరించలేదనుకుంటా, ఈరోజు కూడా ఈ ఫలం తిరిగి మన దగ్గరకే వచ్చిందని, అతడికి లక్ష్మీ అనుగ్రహం ఏ రోజు కలుగుతుందో చూడాలని అనుకుంటూ మరుసటి రోజు మళ్ళీ అతన్ని పిలిపించి అతని చేత పద్యాన్ని చెప్పించుకునేటప్పుడు మహారాజుకు ఒక ఆలోచన కలుగుతుంది. ఈరోజు ఎలాగైనా ఈ ధనం అతని కళ్ళ ఎదుట పడేలాగా చెయ్యాలని, అతను అనుకున్నట్లు జరిగి లక్ష్మీ అనుగ్రహం అతనికి కలుగుతుందో లేదో చూడాలనుకున్న మహారాజు శంకరయ్యను దగ్గరకు పిలిచి అతని దోసెటలో వదిలే పండు చేయిజారి నేల మీద పడుతుంది.
ఆ క్షణమే ఆ పండు పగిలి అందులో ఉన్న వజ్రాలు రత్నాలు అన్నీ కూడా బయటపడతాయి. అది చూసిన శంకరయ్య ఆశ్చర్యపోతుంటాడు. మహారాజు శంకరయ్యతో, శంకరయ్య, ఈ రోజుతో నీ కర్మఫలం తీరింది. నేను 5 రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. 5 ఏళ్లగా నువ్వు ఆ అరుగు మీద కూర్చున్నా ఏ రోజు నీ విలువిద్యను కానీ నీ కర్ర విద్యను కానీ చూసిన నేను నిన్ను పిలవలేదు. అయితే ఆ విషయాలను తలుచుకున్న నేను నిన్ను పిలిచి నీకు సహాయం చెయ్యాలని, కానీ సహాయంగా నువ్వు నా దగ్గర నుంచి ధనం తీసుకోవు కాబట్టి నీ విద్యను నేనిక్కడ ప్రదర్శించేలాగా చేసి నీకు ధన సహాయం చెయ్యాలని ఈ ఫలం లోపల నేను ధనాన్ని పెట్టి 5 రోజుల నుంచి నీకు ఇస్తూనే ఉన్నాను. కానీ ఏ రోజు నేను నీకు ఈ ఫలం ఇచ్చినా తిరిగి అది మళ్ళీ నా దగ్గరకే చేరుతున్నది. అంటే ఈ 5 రోజులు ఆ ధనం నీకు చేరే అదృష్టం రాలేదు. కానీ ఈ రోజున నీ కర్మఫలం తీరి నువ్వు కోరుకున్న అదృష్టం రత్నాలు వజ్రాల రూపంలో నీ ముందుకు చేరినది. ఈ రత్నాలు వజ్రాలు అన్నీ నీకేనని, అతడిని తీసుకోమని, అతడిని తన సైన్యంలో ఒకడిగా కొత్తగా వచ్చేవారికి గురువుగా ఉండమని, అతనికి వచ్చిన విలువిద్యను కర్ర విద్యను తన సైనికులు అందరికీ నేర్పించామని అతడికి రాజకొలువులో ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు. అది చూసిన శంకరయ్యకు కూడా ఇన్నాళ్లకు తన కర్మ ఫలితం తీరిందని, ఓర్పు సహనంతో ఉంటే దైవం మనల్ని అనుగ్రహిస్తుందని, మన కోసం ఉంచిన వాటిని దైవం తప్పక మనకు అనుగ్రహిస్తాడని, దానికంటూ సమయం వచ్చేంత వరకు మనం ఓర్పు సహనంతో ఉండాలని శంకరయ్యకు అతని భార్యకు అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. విధి నిర్ణయించిన వాటిని నేను నీకు అనుగ్రహించేవి తప్పక నిన్ను వచ్చి చేరతాయి. నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగమైన, నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, తల్లి నువ్వు కోరుకున్న బిడ్డలైనా ఏదైనా నీ కర్మ ఫలితం తీరిన రోజున తప్పక నిన్ను వచ్చి చేరతాయి. నువ్వు ఏదైతే నన్ను అడుగుతున్నావో కోరుతున్నావో అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక మంచి మాటను మనతో చెబుతున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా. బాబాగారు మనకు చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।